ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు వాళ్ళు ఆన్‌లైన్ వేదికలపై న్యూ రెంట్ రూల్స్ అంటే అద్దెకి ఎవరైతే ఉంటున్నారో అద్దెకి కట్టిన వారు కాకుండా అద్దెకిచ్చిన వారిపై కొత్త రూల్స్ అయితే బయటపడ్డాయి. 2026 పేరుతో. కొన్ని నియమ నిబంధనలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయన్నమాట సోషల్ మీడియాలో. ఈ నియమాలు అద్దెదారులు అదేవిధంగా ఇంటి యాజమానుల మధ్య ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తాయని, అద్దె నివాస మార్కెట్‌ను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తాయని పేర్కొంటా ఉన్నారు. అసలు ఏంటి ఆ రూల్స్ అనేది ఒకసారి తెలుసుకుంటే మనం 2026 నిబంధనలుగా వైరల్ అయిన అంశాలలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రస్తావించినవే. అదేవిధంగా ఇవన్నీ కూడాను మోడల్ డిఫెన్స్ యాక్ట్‌వే. సో, భారతదేశంలో అద్దె చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. కాబట్టి కేంద్రం కేవలం ఒక నమూనా చట్టాన్ని మాత్రమే ఇచ్చింది. దాన్ని అమలు చేయాలా? వద్దా? అనేది రాష్ట్రం ఇష్టం మాట. ప్రచారంలో ఉన్న నిబంధనల ప్రకారం అన్ని అద్దె ఒప్పందాలను 60 రోజుల్లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి. సో, ఇలా చేయని పక్షంలో జరిమానాలు విధిస్తారు. ఇక సెక్యూరిటీ డిపాజిట్‌ల విషయంలో అద్దెదారులకు పెద్ద ఊరట లభించింది. నివాస గృహాలకు కేవలం 2 నెలల అద్దెను మాత్రమే డిపాజిట్‌గా తీసుకోవాలని, వాణిజ్య అవసరాలకు 6 నెలల వరకు తీసుకోవచ్చని ఈ నిబంధనలు చెబుతున్నాయి. పెద్ద నగరాల్లో యాజమానులు అదేవిధంగా 10 నెలల వరకు డిపాజిట్ అడుగుతున్న తరుణంలో ఈ నిబంధన అద్దెదారులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సో, అద్దె పెంపు విషయంలో యాజమానులకు కఠిన నిబంధనలు విధించారు. ఒప్పందం కుదిరిన 12 నెలల తర్వాతే అద్దె పెంచాలని, అది కూడా 90 రోజుల ముందే లిఖితపూర్వకంగా నోటీస్ ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. అలాగే యాజమాని తన ఇంటిని తనిఖీ చేయాలనుకుంటే అద్దెదారులకు కనీసం 24 గంటల ముందే నోటీసులు ఇవ్వాలని, దీనివల్ల అద్దెదారుల గోప్యతకు భంగం కలగదని చెబుతూ ఉన్నారు. సో, ఇంతలాగా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా తీసుకురావడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. అదేవిధంగా ఇటువంటి రూల్స్‌ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి ఇంకో బలమైన కారణం ఉంది. అదేంటంటే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో గానీ, ఈ అద్దె అనేది విపరీతంగా పెంచారన్నమాట. ఈ అద్దె విపరీతంగా పెంచడంతోటి అద్దెదారుడు, అదేవిధంగా ఇంటి యజమాని ఇద్దరి మధ్యంగా కూడాను విపరీతమైన గొడవలు, సమస్యలు బయటపడతా ఉన్నాయి. లాస్ట్‌కి ప్రాణాలు తీసుకున్నంత వరకు కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. దీన్ని ఉద్దేశించి అయితే సోషల్ మీడియాలోని ఈ చట్టాన్ని మళ్ళీ గుర్తు చేసే విధంగా అయితే మళ్ళీ ప్రచారం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్రం కూడా ఈ రీసెంట్‌లీగానే ఈ చట్టాన్ని రూపొందించింది. సో, ఇదంతా కూడా హైదరాబాద్ కోసమే ఎక్కువగా ప్రచురితమైందన్నమాట. సో, హైదరాబాద్‌లోని అద్దెలు ఎక్కువైపోవడం వల్ల, అదేవిధంగా డిపాజిట్ ఎక్కువ జమ చేయండని అడగడం వల్ల, దాని గురించి ఇదంతా కూడా ఇప్పుడు ఈ ప్రచారం జరుగుతూ ఉంది. సో, మీకేమనిపిస్తుంది? అద్దెదారుల యొక్క నియమాలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.